రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతోంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బ్యారికేడ్లు, రహదారిపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. యోగాంధ్ర పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమంతో గిన్నీస్ రికార్డు నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 6:30 నుంచి 7 వరకు అతిథులు ప్రసంగిస్తారు. ముందుగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి స్వాగతోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత 6:45 ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ 15 నిమిషాలు మాట్లాడతారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి 7:45 వరకు నిర్వహిస్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. విశాఖలో రేపటి యోగా ప్రదర్శనలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని ఏపీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రకటించింది. యోగాసనాలు వేసేవారి కోసం కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో సుమారు 1000 మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని 326 భాగాలుగా విభజించారు. అలాగే యోగాసనాలు వేసేవారి కోసం కార్పెట్లు పరిచారు. బీచ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులో ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాలలో మరో 1,50,000 మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఉడా పార్క్ నుంచి భీమిలి వరకు మిగిలిన కంపార్ట్మెంట్లను 2 సైజుల్లో తయారు చేశారు. ఒక్కో దాంట్లో 672 మంది, మరో దాంట్లో 1350 మంది పడతారు. ఎవరు ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్లాలి అనేది వార్డు, గ్రామ సచివాలయాలతో మ్యాపింగ్ చేశారు. సచివాలయాల సిబ్బందికి వారిని తీసుకువెళ్లే బాధ్యత అప్పగించారు. ప్రతి కంపార్ట్మెంట్కు గెజిటెడ్ అధికారిని ఇన్ఛార్జ్గా వేశారు. ఒక యోగా ఇన్స్పెక్టర్, 3 యోగా డిమాన్స్టర్లు, 10 మంది వాలంటీర్లు, తాగునీటి సరఫరాకు ఒక ఇన్ఛార్జ్, ఆహారం సరఫరాకు ఒకరు, పర్యవేక్షణకు 2 సూపర్వైజర్లు, శానిటేషన్కు 4, 2 టాయిలెట్లకు ఒకరు చొప్పున క్లీనర్, ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, 4 కళాశీలను కేటాయించారు. వీరంతా ఆ కంపార్ట్మెంట్లో ఆసనాలు వేసేవారికి సేవలు అందిస్తారు. విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాకు చెందిన వారు ఏ కంపార్ట్మెంట్లకు రావాలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు సమాచారం అందించారు. ప్రతి కంపార్ట్మెంట్కు అధికారులను, వాలంటీర్లను నియమించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో
వివిధ వయసుల వారికి నిర్వహించిన పోటీల్లో 179 మంది విజేతలుగా నిలిచారు. వారంతా ఆర్కే బీచ్ కేంద్రంగా జరిగే యోగా వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలు ఇస్తారు. యోగా వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఈ సాయంత్రానికి విశాఖకు చేరుకుంటారు. ప్రధాని, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం సమీపంలో ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద నుంచి పార్క్ హోటల్ వరకు 18,000 మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వేదిక ముందు భాగంలో నేవీ అధికారులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. విశాఖ యోగాంధ్ర కోసం 9,995 వాహనాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులను తీసుకొస్తున్నారు. వీటిని నియోజకవర్గాలు, గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించారు. ఇవన్నీ ఇవాళ రాత్రికి నిర్దేశిత ప్రాంతాలకు చేరిపోతాయి. అక్కడి నుంచి ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమై 5 గంటల 30 నిమిషాలలోపు బీచ్ రోడ్లో నిర్దేశించిన పార్కింగ్ కేంద్రాలకు చేరుతాయి. వీటి కోసం 75 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 2,500 ఆటోలు, 200 మ్యాక్సీ క్యాబ్లు ఉండగా మిగిలినవన్నీ బస్సులు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ ప్రదర్శన ఉంటుంది. రేపు ఒకవేళ వర్షం పడితే బీచ్ రోడ్లో కార్యక్రమం రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వేదిక దగ్గర నిర్వహిస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15,000 మంది పాల్గొనేందుకు షెడ్లు వేశారు. వాతావరణం అనుకూలంగా ఉంటే బీచ్ రోడ్లో గిన్నీస్ రికార్డ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఏయూకు వచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను 10 నిమిషాల పాటు పరిశీలిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్ర, శనివారాలు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కేంద్రీయ విద్యాలయాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు శుక్ర, శనివారాలలో చేపల వేట నిలుపు వేయాలని మత్స్యకారులను మత్స్యశాఖ కోరింది. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు శనివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక మత్స్యకారులు దీనికి సహకరించాలని కోరారు.